వరంగల్ మహానగరంలో సద్దులు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమకొండలోని పద్మాక్షమ్మ గుండం దగ్గరకు బతుకమ్మలతో తరలి వస్తున్నారు మహిళలు. ఇక బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆడిపాడుతున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పద్మాక్షమ్మ గుండం దగ్గర కోలాహలం నెలకొంది. రైట్, ఇక వరంగల్లో పద్మాక్షి దగ్గర సద్దుల బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. చెప్పండి కృష్ణమోహన్, పండుగ వాతావరణం ఎలా ఉంది అక్కడ? పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే సాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. గుండం పరిసర ప్రాంతాలంతా కూడా పూలవనంగా మారింది. బతుకమ్మలు తీసుకొస్తున్నటువంటి మహిళలతోటి ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారిందని చెప్పచ్చు. బతుకమ్మ గుండం దగ్గర ఉన్నాం ప్రస్తుతం. ఇది పద్మాక్షమ్మ టెంపుల్కు సంబంధించినటువంటి సమీపంలోనే ఈ పద్మాక్షమ్మ గుండం ఉంటుంది. సద్దుల బతుకమ్మ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఇదే ప్రాంతం. ఈ పద్మాక్షమ్మ గుండం దగ్గర దాదాపు ఈరోజు ఒక్కరోజే 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు కూడా హాజరవుతారు. వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడే బతుకమ్మను తీసుకొని ఇంటి దగ్గర పేర్చుకొని ఇక్కడికి తీసుకొస్తారు. ఒకే చోట బతుకమ్మలన్నీ కూడా పెట్టుకుంటారు. కోలాహలంగా ఒకరికొకరు ఆటపాటలతో చేస్తారు. తర్వాత వాయినాలు ఇచ్చుకుంటారు, గౌరమ్మలను పూజలు చేస్తారు. ప్రస్తుతం మనం సద్దుల బతుకమ్మకు సంబంధించినటువంటి దగ్గర ఉన్నాం. చుట్టూ మహిళలంతా కూడా బతుకమ్మల మధ్యలో పేర్చుకొని తీసుకొచ్చిన బతుకమ్మలు పెట్టుకొని దాని చుట్టూ కూడా రకరకాలైనటువంటి బతుకమ్మ పాటలు ఉంటాయి. ఆ పాటలు పాడుతూ కోలాటాలు కావచ్చు, చప్పట్లతో కావచ్చు, డ్యాన్సులు చేస్తూ ఇలా బతుకమ్మకు సంబంధించినటువంటి సెలబ్రేషన్, సద్దుల బతుకమ్మకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అంతా కూడా జరుపుకుంటారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా సద్దుల బతుకమ్మ సందర్భంగా కూడా భారీ ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీప కాంతులు కావచ్చు, లేదా లైటింగ్ సంబంధించి కావచ్చు, డీజే సంబంధించినటువంటి సౌండ్ సిస్టమ్ కావచ్చు, వచ్చిన మహిళలకు ఇబ్బంది కలగకుండా కావలసినటువంటి సెక్యూరిటీ పోలీస్ వింగ్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ప్రస్తుతం అయితే బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా చూడొచ్చు. ఆటపాటలతో అయితే మహిళలంతా కూడా మైమరిచిపోతున్నారు. ఈ సద్దుల బతుకమ్మ వచ్చింది అంటే దానికోసమే 1 yearగా ఎదురు చూస్తుంటారు. సద్దుల బతుకమ్మ రోజు ఖచ్చితంగా పుట్టింటికి రావడం, తర్వాత సద్దుల బతుకమ్మకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా ఉదయం నుంచే జరుగుతుంటుంది. ఉదయం అంతా కూడా పూలను తీసుకురావడం, ఆ పూలతోటే పూజించడం, ఆ పూలను బతుకమ్మగా పేర్చడం, ఈ విధంగా చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఆ బతుకమ్మలన్నింటినీ కూడా తీసుకొని ఇలా పద్మాక్షమ్మ గుండం దగ్గరికి కావచ్చు. అదేవిధంగా ఉరుసు, రంగలీల మైదానం, కాశీబుగ్గల ప్రాంతం కావచ్చు, తర్వాత చిన్నబడేపల్లి, పెద్దబడేపల్లి చెరువులు, ఇలా కుంటల దగ్గర, చెరువుల దగ్గరికి భారీ సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం అయితే పద్మాక్షమ్మ గుండం పరిసర ప్రాంతాలంతా కూడా మొత్తం మహిళలతోటే ఉన్నాయి. బతుకమ్మలు తీసుకొస్తున్నటువంటి మహిళలే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ వాళ్ళంతా కూడా ఈ సద్దుల బతుకమ్మను చాలా గ్రాండ్గా నిర్వహించుకుంటున్నారు. బతుకమ్మకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అంతా కూడా జరుగుతున్నాయి. అయితే చాలామంది ఈ సద్దుల బతుకమ్మ కోసమే ఎదురు చూస్తుంటారు. ఈ సద్దుల బతుకమ్మ సమయంలో చిన్న పెద్ద అనే తేడా లేదు, అందరూ కూడా ఒక్క చోటకి చేరుతారు. వాళ్ళంతా కూడా బతుకమ్మ ఆటపాటలతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగుతుంది. సద్దుల బతుకమ్మకు సంబంధించినటువంటి దాన్ని కావచ్చు. ఈ సద్దుల బతుకమ్మ అనగానే ఏమేం చేస్తుంటారు, ఎట్లా చేస్తారు? బతుకమ్మలు పేర్చడం కావచ్చు, ఎంత టైం పడుతుంటుంది? బతుకమ్మను పేర్చడం ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది ఈ సద్దుల బతుకమ్మ? చాలా బాగుంది. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కదా. బతుకమ్మ పండుగ అంటే చాలా సరదాగా ఉంటుంది. చాలా భక్తితో చేసుకుంటాం మేము పసుపు గౌరమ్మతో. ఎట్లా ఉంది ఈ ప్రాంతం అంతా, ఈ పద్మాక్షమ్మ గుండం కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలంతా ఎట్లా ఉన్నాయి అసలు బతుకమ్మకు సంబంధించి? పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉందండి. సో మేము కూడా పొద్దున్న నుంచి అందరం కలిసి చేసినాము బతుకమ్మ. సో అందరం కలిసే వచ్చాము. సో కనిపిస్తుంది కదా. ఎట్లా ఉంటుంది కాలనీ అంతా ఒక్క చోటుకు వస్తారా? మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంటారా, కలుస్తారా? ఏమేం చేస్తారు ఇవాళంతా? ఈరోజు బతుకమ్మ చేసిన తర్వాత తింటారండి. తర్వాత పలహారాలు చేసి దేవుడికి పెట్టాలి. పూజ చేసుకున్నాక ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేం చేస్తారు? వాయనాలు ఇచ్చుకోవడం కానీ ఇవంతా కూడా ఉంటుందా? ఇట్లా ఏమేం చేస్తారు చెప్తారు. ప్రస్తుతం అయితే ఆటపాటలతో అయితే బతుకమ్మతో కూడా కనిపిస్తుంది. చిన్న పెద్ద ఎవరు అంతా కూడా ట్రెడిషన్ డ్రెస్లలో కనిపిస్తున్నారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా చేసుకుంటున్నారు. పాటలు పాడుకోవడం కావచ్చు. ఒకప్పుడు అయితే బతుకమ్మకు సంబంధించినటువంటి సొంతంగా పాటలు పాడటం, కోలాటాలు ఆడటం ఇలా కనిపించేది. కానీ ఇప్పుడు డీజే సౌండ్ ఎక్కడ ఉంటే అక్కడ బతుకమ్మ దగ్గర పాటలు అవన్నీ కూడా పెట్టుకొని ఈ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. బతుకమ్మ పండుగను చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ప్రస్తుతం అయితే బతుకమ్మ
సంబంధించినటువంటి తీసుకొస్తున్నటువంటి మహిళలు, మరోవైపు బతుకమ్మ ఆటపాటలతో కావచ్చు ఇదంతా కూడా కనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది బతుకమ్మ అనగానే ఈ సద్దుల బతుకమ్మకు సంబంధించి ఏ విధంగా ప్రిపరేషన్ ఉంటుంది? మీరు సద్దుల బతుకమ్మకు వచ్చారు కదా, ఇక్కడ ఎట్లా ఉంది పద్మాక్షమ్మ గుండం దగ్గర? బతుకమ్మ పండుగ 9 రోజులు ఆడతారు. ఇది సద్దుల బతుకమ్మ 9వ రోజు అందమైన పూలను అలంకరించి బతుకమ్మను పేర్చి అందరు బతుకులు చల్లగా ఉండాలి అని చెప్పి బతుకమ్మను కోరుకుంటూ ఆడపడుచులందరూ మంచిగా అట్రాక్టివ్గా తయారై వచ్చి ఒక చోట చేరి బతుకమ్మను ఆడుకుంటారు, బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బాగా మాట్లాడుతున్నారు మాకే బాగా. బతుకమ్మని ఎట్లా ఈ 9 రోజులు ఎట్లా ఉంటుంది? ఈ పండుగ అంతా ఎట్లా చేస్తారు? సంతోషంగా జరుపుకుంటున్నాం అండి. ఏమేమి ప్రసాదాలు చేస్తారు? ఏమేమో అంటే సత్తుపిండి, పల్లి పొడి, నువ్వుల పొడి, ఉడక పొడి, రొట్టె ముద్దలు, మన పెసర ముద్దలు. ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తుంది పద్మాక్షమ్మ టెంపుల్. ఇది కాకతీయుల కాలం నాటి టెంపుల్. ఈ టెంపుల్ కాకతీయ దేవతగా అమ్మవారిని కూడా అప్పుడు కాకతీయ రాజులు కొలిచేవారని చెప్తారు. మొదట రాజధాని కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు, కానీ ఆ తర్వాత ఫోర్ట్ వరంగల్కు మార్చారు. కానీ ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి పద్మాక్షమ్మ గుండం అక్కడ కనిపిస్తుంది. అక్కడనే బతుకమ్మకు సంబంధించినటువంటి ఆటపాటలు ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి మళ్ళీ వీడ్కోలు పలుకుతో కూడా గంగమ్మ తల్లిలో నిమజ్జనం కూడా చేస్తుంటారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? ఏమేమి చేస్తున్నారు? ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. డైలీ దుర్గా పూజలతోని, రకరకాల ప్రసాదాలతోని అన్ని డేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మెయిన్గా ఈ ఫెస్టివల్ వరంగల్లో చాలా ఫేమస్. ఆడపిల్లలు అందరం మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాం. దసరా అండ్ బతుకమ్మ ఫెస్టివల్ మాకు చాలా ఇష్టమైన పండుగ. రంగురంగు పూలతోని అన్ని బతుకమ్మలాగా పేర్చి గౌరమ్మని పెట్టి పూజిస్తాం ఈ ఫెస్టివల్కి. ఎక్కడ చూసినా డ్యాన్సులు, పాటలు ఇవే మారుమోగుతున్నాయి. ఎట్లా ఉంటుంది సద్దుల బతుకమ్మకు ఈ పాటలు నేర్చుకోవడం, ఈ డ్యాన్సులు వేయడం? ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని మర్చిపోయి ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఈరోజు నైట్ మొత్తం అంతా ఎంజాయ్ చేస్తాం అందరం. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ కోసమే నేను బెంగళూరు నుంచి వచ్చాను. నా చిట్టి బతుకమ్మ, నా ఫస్ట్ టైం బతుకమ్మకి నా పాప ఉంది. చాలా బాగా చేసుకున్నాం 9 days. బెంగళూరు నుంచి ఇక్కడ కంటిన్యూ చేసుకున్నాను. ఇక్కడ డ్యాన్స్ అయితే 3 మార్ డ్యాన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. నవరాత్రి దసరా ఎలానో బతుకమ్మ కూడా అలానే. మా పాప పేరు శివారాధ్య. ఎట్లా ఉంది పద్మాక్షమ్మ గుండం అనగానే ఈ సద్దుల బతుకమ్మే గుర్తుకొస్తుంది. ఈ సద్దుల బతుకమ్మ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే సద్దుల బతుకమ్మకు సంబంధించి పద్మాక్షమ్మ గుండం కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఈ రోజా రేపా అనేది, బట్ ఎవ్రీ వన్ ఈస్ సెలబ్రేటింగ్ టుడే. వెరీ నైస్. సెలబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ సద్దుల బతుకమ్మకు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? మాది లోకలే అండి, హన్మకొండ. 10 years నుండి వస్తున్నాం మేము ఇక్కడ నుంచి. ఎట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు? మీ ఫ్రెండ్స్ కానీ లేదా మిగతా వాళ్ళంతా కూడా కలుస్తుంటారా? ఎట్లా ఉంటుంది ఈ సెలబ్రేషన్స్? ఎట్లా ఉంటాయి? లైక్ మీ అందరం ఒక 3 to 4 ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వస్తాం ఇక్కడికి. మాకు వచ్చాక ఫ్రెండ్స్ కూడా కలుస్తూ ఉంటారు. లైక్ వి ఎంజాయ్ లాట్. ఎట్లా ఏమేం చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎంతసేపు ఉంటారు? అట్లీస్ట్ 4-5 hours స్పెండ్ చేస్తామండి టైం ఇక్కడ. 4-5 hours టైం స్పెండ్ చేస్తాము ఇక్కడ. ఎంజాయ్ చేస్తాం బాగా. సో చూడొచ్చు, సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. డీజే పాటలకు అనుగుణంగా డ్యాన్సులు వేస్తున్నారు. వచ్చినటువంటి బతుకమ్మలతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. హాయ్, ఎట్లా ఉంది బతుకమ్మ సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్? బాగుంది సార్, చాలా ఎంజాయ్ చేస్తున్నాం బతుకమ్మ. యాక్చువల్లీ నేను బెంగళూరు నుంచి వచ్చిన బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎట్లా ఉంది మన దగ్గర ఇదంతా మీరంతా ఒక్క చోట చేరడం? చాలా బాగుంది అసలు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అని చెప్పి ఇంత దూరం వచ్చినాం, పద్మాక్షి వరకు వచ్చినాము. ఇది వరకు బతుకమ్మ ఆడారా ఇక్కడ? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా? ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. ఇయర్కి డెవలప్ అవ్వకుండా వెళ్తుంది. చాలా బాగా చేస్తున్నారు. ఎట్లా ఉంది బతుకమ్మను పేర్చారా మీరు? పేర్చారా? ఎట్లా ఉంది బతుకమ్మను పేర్చడం అదంతా ఎట్లా నేర్చుకున్నారు? నేర్పారా? ఎట్లా ఉంది? నేర్పించు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుంది. క్రౌడ్ ఎట్లా? క్రౌడ్ చాలా ఎక్కువ అసలు. అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మంది వచ్చారు. మొత్తం బతుకమ్మతో వస్తున్నాయా? ప్రస్తుతం మనకు కనిపిస్తుందంతా కూడా మహిళలతోటి ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. ఎటు చూసినా కానీ సద్దుల బతుకమ్మలు తీసుకొస్తున్నటువంటి మహిళలు కావచ్చు, వాళ్ళ డ్యాన్సులతోటి భక్తి పారవశ్యంగా మారింది. ప్రధానంగా అమ్మవారు గౌరమ్మను పూజించడం అనేది చేస్తారు. గౌరమ్మకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కానీ ఇవన్నీ నిర్వహించడం ఈ పండుగకు విశిష్టత. ఈ పండుగ ఏంటంటే సౌభాగ్యానికి ప్రతీకగా చూస్తారు. మహిళలు పూలను చాలా ఇష్టపడుతుంటారు. అలాంటి పూలతోటే ఈ పండుగకు సంబంధించి
పండుగ కూడా ఇది చేస్తుంటారు కాబట్టి గౌరమ్మను పూజిస్తే తమకు సౌభాగ్యం ఉంటుంది అనేది భక్తుల మహిళల విశ్వాసం. అందుకనే ఆ సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి ఈ సద్దుల బతుకమ్మకు సంబంధించి చాలా గ్రాండ్గా నిర్వహించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. బతుకమ్మకు సంబంధించినటువంటి పేర్చడం, తర్వాత తీసుకురావడం, ఇక్కడ వాయనాలు ఇచ్చుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. సద్దుల బతుకమ్మ ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఇక్కడ పద్మాక్షమ్మ గుండం అంతా ఎలా ఉంది? చాలా బాగా జరుపుకుంటున్నాము, ఎప్పుడు ఇక్కడికే వస్తాము. ఏమేమి చేస్తున్నారు? సద్దులు 5 రకాలు 4 రకాలు 6 రకాలు చేసుకుంటాము. బతుకమ్మను పేర్చుకొని వస్తాము, నైవేద్యాలు పట్టుకొని వస్తాము. ఎట్లా ఉంది బతుకమ్మ అంటే ఈ సద్దుల బతుకమ్మ కోసం ఎట్లా తయారవుతుంటారు? ఎట్లా ఉంటుంది ఈ ప్రాంతం అంతా? ఎంతసేపు ఉంటారు ఇక్కడ? ఎంతసేపు ఈ పాటలు డ్యాన్సులు ఇవంతా? 1.5 అవర్ వరకు ఉంటాము. వర్షం పడకపోతే ఇంకొంతసేపు ఎక్కువసేపు ఉండగలుగుతాం, లేకపోతే వెళ్ళిపోదు. ఇంత డాన్సులు చేస్తున్నారు కదా, అలసిపోరు అసలు? లేదు, ఆటోమేటిక్గా సాంగ్స్కి ఎనర్జీ వచ్చేస్తుంది, సో అలసిపోము. పాటలు వస్తే జోష్ వచ్చేస్తుంది. అట్లా ఎంతసేపు ఉంటారు? ఎంతసేపు అయినా ఉండొచ్చు. మొత్తం బతుకమ్మ పాటలు అయితే వీళ్ళందరిలో జోష్ నింపుతాయి. వాళ్ళంతా కూడా బతుకమ్మకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం కావచ్చు, లేదా ఈ ఆట పాటలతోటే మమైకమవుతారు. మిగతా పండుగలకు ఈ పండుగకు చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే మిగతా పండుగలు ఇంటికి పరిమితం కావడమో, లేదా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళటమో, లేదా గుడికి వెళ్ళటమో, లేదా ఉగాది లాంటి పండుగ అయితే పంచాంగాలు, శ్రవణాలు కావచ్చు, ఇలా ఉంటాయి. కానీ బతుకమ్మ పండుగ మాత్రమే ప్రాంతీయ ఆచారంతో, అది తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి పండుగ కాబట్టి ఈ పండుగను గ్రాండ్గా చేస్తుంటారు. ఈ సెలబ్రేషన్స్ కోసం కూడా రెడీ అవుతుంటారు. ఎట్లా ఉంది ఈసారి సద్దుల బతుకమ్మ? చాలా బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తాము. అండ్ ఈసారి చాలా స్పెషల్గా ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం వర్షం పడింది, అలా ఇలా అయింది. ఈసారి కూడా వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ పడలేదు. సో హ్యాపీ ఉంది, చాలా బాగుంది. ఇక్కడికి వస్తే ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే పద్మాక్షమ్మ గుండం దగ్గరికి సద్దుల బతుకమ్మను పేర్చుకొని వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? సో నార్మల్గా ఇంటి దగ్గర చేసుకొని చిన్న చిన్న గ్రూప్లో ఆడుకోవడం వేరు, ఇక్కడ పెద్ద ఎత్తులో వచ్చి ఆడుకోవడం చాలా బాగుంటుంది. అంటే ఎవ్రీ టైం రావడంలో కొత్త ఏంటంటే ఈసారి కొత్తగా, అంటే ఎవ్రీ టైం కొత్తగానే ఉంటుంది, ఈసారి ఇంకా కొత్తగా ఉంది. ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ టైం డీజే క్లోజ్ చేయించారు, కానీ ఈసారి బాగుంది. అంటే చూస్తున్నారు కదా అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆల్ గుడ్. మన కల్చర్ అంటే మన స్పెసిఫిక్గా తెలంగాణకి ఇది పరిమితమైనటువంటి పండుగ. మిగతా కల్చర్ అంటే పాశ్చాత్య సంస్కృతి వచ్చింది, ఇట్లాంటి మన దాన్ని మర్చిపోతుంటారు అంటారు. కానీ ఈ బతుకమ్మను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మన ఏ పండుగ అయినా కానీ బతుకమ్మ అయితే మనకు స్పెషల్, ఎందుకంటే మన తెలంగాణ కాబట్టి. సో అందరూ అది ఎంత దూరమైనా ఉండని, అంటే నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను, ఇప్పుడు ఇక్కడికి ఎస్పెషల్గా ఈ పండుగ కోసమే, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం మనం ఎంత దూరం ఉన్నా వచ్చి ఆడుకోవాల్సిందే బతుకమ్మ. బాగుంది, చాలా బాగుంటుంది. మరి పాటలు ఇవన్నీ నేర్చుకుంటారా? ఎట్లా మరి అసలు పాటలు నేర్చుకోవడం? మొత్తం డీజే సౌండేనా? ఇది వరకు అయితే పాటలు ఉంటుండే, కానీ ఇప్పుడు డీజే అవ్వడం వల్ల అందరూ హ్యాబిచువేట్ అయిపోయారు దీనికి. నేర్చుకుంటాం, ఎందుకు నేర్చుకోము? మనం 9 డేస్ బతుకమ్మ ఆడతాం కదా, 9 డేస్ ఆడడమే, 9 డేస్ పాడుకోవడమే. ఇప్పుడు డీజేతో ఆడడం అంతే. కానీ డీజేకే బాగా ఇష్టపడుతున్నాడు. ఇంకా కల్చర్ అలా అయిపోయింది, కానీ మన ట్రెడిషన్ మారిపోదు కదా. మన బట్టలు అవి ఉంటాయి అట్లనే, కానీ కల్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది, దాన్ని బట్టి హ్యాబిచువేట్ అయిపోవాలి అంతే. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్, చూస్తే అర్థం అవుతుంది కదా. అలసిపోరా మరి? లేదు, అలసిపోవడం ఎందుకంటే బతుకమ్మ వచ్చేదే ఇయర్లీ వన్స్, సో అప్పుడు రెచ్చిపోవడమే ఏముండదు. సో ఎవరు చూసినా ఒక ఎంజాయ్ మూమెంట్లోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. ఎవరు ఆ పాటలు వస్తే చాలు వాళ్ళే మైమర్చిపోతున్నారు, పాటలకు తగ్గట్టుగా డ్యాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. సద్దుల బతుకమ్మ అనగానే ఎట్లా మీరు ఏమేమి